హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ అనుపాతం ప్రొపోర్షన్. ఇది నిష్పత్తులతోనే ఉంటుంది. ఈ క్లాస్ కూడా ఓకేనా. సో నిష్పత్తులు రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఇది కూడా. ఓకే, సో ఈ క్లాస్లో చాలా చిన్న చిన్న మెథడ్సే ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. మీకు నిష్పత్తుల నుంచి ఒక 3 క్వశ్చన్స్ అడిగితే దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సో అంత ఇంపార్టెంట్. చిన్నగానే ఉంటాయి, కాకపోతే ఇంపార్టెంట్. తెలుసుకోకపోతే మళ్ళీ మీరు ఏంటి నిష్పత్తులు ఇన్ని క్లాసులు విన్నాం కదా, ఇవి ఎక్కడ తగలలేదు అనిపిస్తుంటుంది. సో అందుకే క్లియర్గా వినండి. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా. సో నిష్పత్తులు, ఈ యావరేజెస్, ఎల్సిఎం, పర్సంటేజెస్ ఇవి ప్రతి చాప్టర్లో తగులుతుంటాయి కాబట్టి కొంచెం సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి నేర్చుకుంటే తర్వాత అన్నీ ఈజీగా ఉంటాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు అనుపాతం ప్రపోర్షన్ అంటే ఏంటి అసలు, ఇది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఏవైనా 2 నిష్పత్తులు సమానంగా ఉంటే వాటిలో సంఖ్యలు ఉంటాయి కదా, అవి అనుపాతంలో ఉన్నాయి అని చెప్పేసి మనం అనుకుంటాం, ఓకేనా. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్కి 4:3 తీసుకున్నాం, ఓకేనా. సో 4:3 తర్వాత 12:9. సో ఇవి నిష్పత్తుల్లో ఉన్నాయి. ఇది చూడండి, 4:3, 12:9 ఈ రెండు కూడా నిష్పత్తుల్లో ఉన్నాయి. మరి ఇవి అనుపాతంలో, ఈ సంఖ్యలు అనేవి అనుపాతంలో ఉండాలంటే ఇక్కడ రూల్ ఏంటి, ఈ నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి సమానంగా ఉండాలంట, ఓకేనా. ఇవి సమానంగా ఉన్నాయా? సమానంగానే ఉన్నాయి. అదేంటి బ్రో, ఇక్కడ 4:3 ఇక్కడ 12:9 ఉన్నాయి కదా, ఎలా సమానం అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఇవి మనం కట్ చేయొచ్చు. చూడండి, 4:3 కట్ అవ్వదు, అంతే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది 12:9 అనేది కట్ అవుద్ది. సో 3తో 3 4 జా 3 3 జా కట్ అయిందా. సో ఈక్వల్గా వచ్చాయా. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 నిష్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ 2 నిష్పత్తులు సమానమైనప్పుడు వాటిలో సంఖ్యలు అనేవి అనుపాతంలో ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో మీకు ఎవరు డెఫినేషన్స్ అడగరు, ప్రాబ్లమ్స్ అడుగుతారు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడు, ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ABCD అని ఇచ్చాం. వీటిలో మనం ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి ఒక 4 మొత్తం 4 సంఖ్యలు అనుకోండి, ఓకేనా. సో 4 సంఖ్యలు అనుకుంటే ఇవి అనుపాతాల్లో ఈ ప్రపోర్షన్లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతుంటాడంటే ABCDలు అనేవి 4 సంఖ్యలు అయితే, సో ఇక్కడ ఈ ఫస్ట్ దాన్ని, ఓకేనా. సో ఫస్ట్ దాన్ని మొదటి అనుపాతం కనుక్కోండి అని చెప్పేసి అడుగుతాడు. ఈ సెకండ్ దాన్ని 2వ అనుపాతం కనుక్కోండి అంటాడు. అంటే ఇక్కడ మిస్ చేస్తాడు నెంబరు, ఓకేనా. సో దీన్నే 3వ అనుపాతం అంటారు, దీన్ని 4వ అనుపాతం అంటారు, ఓకేనా. సో ఇంగ్లీష్లో అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పేసి ఇలా అడుగుతాడు. ఈజీగా వాళ్ళకి అర్థమవుద్ది. కానీ తెలుగులో మాత్రం మొదటిది, రెండోది, మూడోది, నాలుగోది అని అడుగుతారు. లేదంటే ఈ రెండో దాన్ని ద్వితీయ అనుపాతం అని చెప్పేసి అడుగుతాడు. ఈ మూడో దాన్ని తృతీయ అనుపాతం అని అడుగుతాడు. ఈ 4వ దాన్ని చతుర్థ అనుపాతం అంటాడు, ఓకేనా. చతుర్థ అనుపాతం. నేను ఎప్పుడైనా బేసిక్ క్లాసెస్లో ఈ పదాలను ముందుగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తానంటే క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్స్, ఒక క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఈజీగా చేస్తాం, కానీ ఇలాంటి పదాలు మనకి ముందు తెలియాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతాం అక్కడ ఎగ్జామ్లో, ఓకేనా. సో అందుకే నేను ముందు పదాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. చూసారా, ABCDలు 4 సంఖ్యలు అయితే వీటికి అనుపాతంలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు దీన్ని మిస్ చేస్తాడు. ఇక్కడ సంథింగ్ ఏవో నెంబర్స్ ఇచ్చి దీన్ని మిస్ చేస్తాడు. అప్పుడు ఏమంటాడు, ద్వితీయ అనుపాతం కొనుక్కో అంటాడు, లేదంటే తృతీయ అనుపాతం కొనుక్కో అంటాడు, లేదంటే చతుర్థ అనుపాతం కొనుక్కో అంటాడు, ఓకేనా. సో ఒక్కోసారి 2వ అనుపాతం, 3వ అనుపాతం, 4వ అనుపాతం కొనుక్కోండి అని చెప్పేసి ఇలా ఈజీగా అడుగుతాడు, ఓకేనా. ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అని చెప్పేసి అడుగుతుంటాడు, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటంటే ABCD ఇవన్నాయి, ఓకేనా. సో వీటికి మనం ఈ అనుపాతం, ఈ ప్రపోర్షన్ ప్రాబ్లం చేసేటప్పుడు ఒక చిన్న ఫార్ములా అనేది ఉంటుంది. అది మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రతి ప్రాబ్లం చేయొచ్చు, ఓకేనా. సో అదేంటంటే ఇంగ్లీష్లో అయితే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఇలా మనం, ఇది ఫార్ములా దీనికి, ఓకేనా. సో దీని అర్థం ఏంటి, తెలుగులో రాస్తా చూడండి, అంత్యముల లబ్ధం
ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. ఓకేనా? సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. దీని ఫార్ములా ఇది ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఏ బి సి డి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు అంత్యములు లబ్ధం అంటే ఏంటి? ఇది ఓకేనా? సో ఇవే అంత్యములు, ఎక్స్ట్రీమ్స్ అంటారు వీటిని, ఏని డిని. ఓకేనా? సో అంత్యములు లబ్ధం అంటే ఈ రెండింటికి ఇంటూ చేయాలి. ఇది చూడండి, ఇవి మధ్యములు లబ్ధం బీసీ. ఓకే? సో మధ్యములు అంటే మిడిల్లో ఉన్నవి. ఓకేనా? సో మీన్స్ అంటారు. వీటి యొక్క లబ్ధం అంటే ఏంటి? ఇంటూ ఓకే చేయాలి. ఇప్పుడు చూడండి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇలా రావాలి. ఇలా వస్తే ఎక్కడ వచ్చిన వాల్యూ ఈక్వల్ అయితే అది అనుపాతంలో ఉన్నట్టు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్కి 2 3 6 9 వేసుకుందాం. ఓకేనా? సో మామూలుగా వేసాను చూడండి ఇవి. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం చేస్తే ఇదే అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం. ఇవే అంత్యముల లబ్ధం. రెండు చివరిలో ఉన్నాయి, వీటిని అంత్యములు అంటాం. ఇంగ్లీష్లో అయితే ఎక్స్ట్రీమ్స్ అంటాం. సో మధ్యముల లబ్ధం. సో అంత్యముల లబ్ధం ఎంత? 2 × 9 ఈజ్ ఈక్వల్ టు 3 × 6. సో 2 × 9 ఎంత వస్తుంది? 18. 3 × 6 18 వచ్చిందా? ఈ ఈక్వల్ ఉన్నప్పుడు ఈక్వల్గా అటు ఇటు సమానం అని సూచిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, 18 ఇక్కడ సమానంగా వచ్చిందా? సో ఈ ఫార్ములా అనేది ఇక్కడ చాలా వరకు యూజ్ అవుద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది అంటే అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం. ఓకేనా? సో ఒక్కోసారి ఇది ఇవ్వడు, ఒక్కోసారి ఇది ఇవ్వడు, ఒక్కోసారి ఇది ఇవ్వడు, అన్నీ ఇస్తుంటాడు కానీ ఒక్కొక్కటి మిస్ చేస్తాడు. దాన్ని మనం ఎక్స్ అనుకొని వాల్యూస్ అనేవి కొనుక్కుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం. మీకు అర్థమవుద్ది ఎలా చేస్తున్నాం ఏంటనేది. ఓకే? సో ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 2-3 మార్కులు అనేది ఈజీగా తీసుకొస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, 6 4 12 8. ఓకే, ఇవి ఇచ్చాం. ఇవి అనుపాతంలో ఉన్నాయో లేదో కొనుక్కోమంటాడు. ఓకేనా? సో ఇవి అనుపాతంలో ఉన్నాయో లేదో కొనుక్కోవాలంటే ఏం చేస్తాం? 6 4 12 8. మనం ఫార్ములా ఏం చెప్పాం? అంత్యముల లబ్ధం ఇంటూ మధ్యముల లబ్ధం. ఈజ్ ఈక్వల్ టు అంత్యముల లబ్ధం ఈజ్ ఈక్వల్ మధ్యముల లబ్ధం. 6 × 8 ఈక్వల్ 4 × 12. ఓకేనా? సో ఇది చూడండి, 6 8 48, 12 × 4 48 41 4. సో 48 వచ్చిందా? అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పకుండా దీని మీదే మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇవి అనుపాతంలో ఉన్నాయి. ఇవి అనుపాతంలో ఉన్నాయా లేదా కొనుక్కోండి అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తే ఇలా చేస్తాం. అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే? సో ఇక్కడ చూడండి, x 4 12 8 ఎక్స్ విలువ కొనుక్కోండి అన్నాడు. ఓకేనా? సో ఇలా ఇచ్చేసి మనకి ఎక్స్ విలువ కొనుక్కోమంటాడు. ఇక్కడ చూడండి, ఇది x 4 12 8 4 12 8, ఎక్స్ ఏమో 6 ఉంది. ఓకేనా? సో మనకు అనుపాతం అనేది ఇదే, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఇది వస్తుందా రాదనేది చూద్దాం. మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని ఇదే చేస్తున్నాం, ఒక 4-5 ప్రాబ్లమ్స్. ఓకే? అప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఎలా చేయాలనేది. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇబ్బంది అవుద్ది. ఓకేనా? సో అందుకే ఒక్కసారి క్లియర్ కట్గా వినండి. ఎక్స్ వాల్యూ కొనుక్కోమంటాం. సింపుల్గా మనం 2 మెథడ్స్లో దీన్ని చేయొచ్చు. ఫస్ట్ ఏమో ఫార్ములా బేస్డ్ నార్మల్గా, రెండోదేమో నార్మల్గా చేసేయచ్చు. ఫస్ట్ ఫార్ములా బేస్డ్ ఏం చేస్తాం? దీన్ని ఏ అనుకుంటాం, బి అనుకుంటాం, సి అనుకుంటాం, డి అనుకుంటాం. ఓకేనా? సో ఏబిసిడి ఇలా ఇచ్చాం చూడండి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి. ఓకేనా? సో ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ బి సి డి ఇలా వేసాం. అంత్యముల లబ్ధం, మధ్యముల లబ్ధం. ఓకేనా? సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుద్ది. ఓకేనా? మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్. సో ఏ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈ డి ఉందా, ఇటు సైడ్ వెళ్తే అది భాగిస్తుంది డి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దీన్ని బేస్ చేసుకుని మనం ఇది చేయాలి. ఏ ఎంత మనకి ఎక్స్ విలువ కొనుక్కోవాలి. ఏ అని వేసినా బాధలేదు. ఓకే? సో ఇక్కడ బి ఇంటూ సి, బీసీ ఏమవుతుందో చూడండి, బి ఇంటూ సి 4 × 12. ఓకేనా? సో 12. డి ఎంత అవుద్ది? 8 అవుద్ది. ఓకేనా? సో ఇప్పుడు కట్ చేస్తే 4 1 4 2. ఓకేనా? సో ఇక్కడ ఇంకెంత ఉంటుంది? 12/2 ఉంటుంది. 2 కట్ చేస్తే 6. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది చూడండి. ఎక్స్ 6 వచ్చిందా? సో ఇలా చేయొచ్చు. ఇదేంటిది? ఫార్ములా బేస్డ్. సో ఇలా చేస్తారు కొంతమంది. దీన్ని సింపుల్గా మనం ఎలా చేయొచ్చు? ఇదే ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా మనం ఇదే చేద్దాం. ఎక్స్ 4 12 8 డైరెక్ట్ వేద్దాం. అంత్యముల లబ్ధం అన్నాడు, మధ్యముల లబ్ధం అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు అంత్యముల లబ్ధం అంటే 8x.
మధ్యంలో లబ్ధం అంటే 4 × 12 ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 4 × 12 ఇది చూడండి, ఇది అవుట్ సైడ్ వెళ్తే బాగా ఇస్తుంది వాటిని ఓకేనా. సో 8 అనేది కింద వేసుకుంటాం. ఇప్పుడు కట్ చేయాలి. 4 1 జా 4 2 జా 2 1 జా 2 6 జా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఆర్ వచ్చిందా. సో ఇది ఏంటంటే ఎక్స్ విలువ కొనుక్కోండి అన్నప్పుడు ఇలా చేస్తాం. ఇక్కడ ఏం అడుగుతారంటే క్వశ్చన్ ఫస్ట్ ప్రపర్సన్ ఫైండ్ ద ఫస్ట్ ప్రపర్సన్ అని అడుగుతాడు. తెలుగులో అయితే మొదటి అనుపాతాన్ని కొనుక్కోండి అంటాడు ఓకేనా, లేదంటే మొదటి పదాన్ని కొనుక్కోండి అంటాడు, ఎక్స్ విలువ కొనుక్కోండి అంటాడు. చేసే ప్రాసెస్ ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దీన్ని బట్టేస్తారు కొంతమంది, చాలా డేంజర్ ఇది ఉందా, ఏ కొనుక్కోవాలంటే BC/D ఇలా బట్టేస్తారు ఫార్ములా అని చెప్పేసి ఓకేనా. సో ఈ మొదటి పదం కొనుక్కోవాలంటే మొదటి అనుపాతం కొనుక్కోవాలంటే ఇది ఇలా చేయాలని చెప్పేసి బట్టేస్తారు. అలా చేయకూడదు. ఎప్పుడు కూడా మనం అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తెలుసుకోవాలి. ఇక్కడ ఎలా వచ్చింది, ఎలా చేసాం అనేది ప్రతిదీ తెలుసుకోవాలి ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మొదటి పదాన్ని ఈ మొదటి అనుపాతం ఫస్ట్ ప్రొపర్షన్ని ఈ ఎక్స్ విలువ ఇలా కొనుక్కోమంటే ఇలా చేస్తాం ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది 6 x 12 8 ఎక్స్ విలువ కొనుక్కోండి అంటాడు ఓకేనా. సో ఇందాక చేసినట్టే సేమ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇందాక మనకి ఫస్ట్ ఎక్స్ అనేది ఇచ్చారు, ఇక్కడ ఎక్స్ అనేది సెకండ్ ప్లేస్లో ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఫైండ్ సెకండ్ ప్రొపోర్షన్ అని చెప్పేసి అడగవచ్చు, లేదంటే ద్వితీయ అనుపాతాన్ని కొనుక్కోండి అని చెప్పేసి అడగవచ్చు ఓకేనా. అలా కాకుండా రెండవ అనుపాతాన్ని కొనుక్కోండి అని చెప్పేసి కూడా అడగవచ్చు ఓకే, లేదంటే ఎక్స్ విలువ కొనుక్కోండి అని చెప్పేసి కూడా అడుగుతాడు. క్వశ్చన్ మనం చాలాసార్లు ఏమడిగాడో తెలుసుకోకుండా ఇదేంటి కొత్త పదంలాగా ఉందని చెప్పేసి విడిచిపెట్టి వచ్చేస్తారు. అందుకే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 4 అని తెలుసు మనకి, ఇది అనుపాతంలో ఉందనేసి మీకు ఎందుకు ఇక్కడ వేసానంటే మనం చేసే ప్రతిదీ కూడా మీకు అర్థం అవ్వాలి. రైట్ వస్తుందో రాంగ్ వస్తుందో తెలియాలి. ఏదో కొత్త ప్రాబ్లమ్స్ చేస్తానంటే మీకు అర్థం కాదు ఓకే. సో ఇవి అనుపాతంలో ఉన్నాయి, వాటిలోనే ఒక్కొక్క నెంబర్ మిస్ చేస్తున్నాడు, అది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది రైట్ వస్తుందో రాంగ్ వస్తుందో అనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది ఓకేనా. సో ప్రాసెస్ ఇలా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫార్ములా బేస్డ్ చేద్దాం. చూడండి ABCD అనుకున్నాం ఓకేనా. సో ఇలా అనుకున్న తర్వాత అంతిముల లబ్ధం ఇవి, మధ్యముల లబ్ధం అంటే ఇవి వేస్తాం. AD = BC ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం కావాలి, B కావాలి, ఎక్స్ వాల్యూ B ఉంది కాబట్టి ఓకేనా. సో B కావాలి కాబట్టి ఇటు చూడండి, BC ఇటు వేసుకొని AD ఇటు వేసుకుంటే ఈ B అనేది మనకు కావాలి కాబట్టి B మాత్రం ఇక్కడ ఉంచుకొని AD ఈ Cని అటు పంపించేద్దాం. C బాగా ఇస్తుంది అప్పుడు ఓకేనా. సో ఇప్పుడు ఇటు వాల్యూని మనం తీసుకురావాలి. కొంతమంది ఇందాక చెప్పినట్టు ఇది బట్టేస్తారు, ఇది అర్థమైందా, బట్టి పట్టొద్దు. నేను ఇక్కడ చెప్తాను చూడండి, అదే చేయండి మీరు. ఇది జస్ట్ ఫార్ములా బేస్డ్, స్టార్టింగ్లో చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు ఎప్పుడైనా, అందుకే చెప్తున్నా. సో ఇక్కడ చూడండి B = ఇక్కడ మనకి ఎక్స్, B వేసుకున్న బాగా పర్లేదు ఓకే. సో AD A × D 6 × 8 బై C, ఇక్కడ చూడండి C ఎంత ఉంది మనకి 12 ఓకేనా. సో ఇక్కడ కట్ చేద్దాం. 6 1 జా 6 2 జా ఓకేనా. సో 2 1 జా 2 4 జా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చిందా. ఎక్స్ వాల్యూ 4 వచ్చింది చూడండి, ఇక్కడ కూడా చూడండి 4 ఓకేనా. అంటే మనం చేసింది కరెక్టే. సో ఇంత బాధలు లేకుండా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఇదంతా మాకు వద్దు, క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టాలి టక్కని చెప్పేసి మీకు అనిపిస్తే ఏమీ లేదు. 6 x 12 8 వేసుకుంటాం. అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం ఓకేనా. సో ఎంత వస్తుంది మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 12x వేసుకుంటాం. ఈ 2 6 × 8 వేస్తాం. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు కావాలి కాబట్టి 6 × 8/12 వేస్తాం. సో 6 1 జా 6 2 జా 2 1 జా 2 4 జా ఓకేనా. x = 4 వచ్చిందా, 4 అక్కడ 4 ఓకేనా. సో రైటే కదా, ఇలా ఈజీగా చేయాలి ఓకేనా. సో మీరు ఈ ప్రాబ్లం చేసే కొద్దీ చాలా ఎక్స్పర్ట్స్ అయిపోతారు, చాలా ఈజీగా చేస్తారు. అసలు మీరు పెన్ను పేపర్ కూడా బెటరు. అలా ఎలా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. చూడండి ఉందా, మీకు ఆల్రెడీ దీని ఫార్ములా తెలుసు. ఏంటి, అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం రెండు ఈక్వల్ అవ్వాలి. అంతిముల లబ్ధం అనేది మనకి 48 వస్తుంది ఇక్కడ. మరి మధ్యముల లబ్ధం కూడా 48 రావాలంటే 12తో దేంతో గుణిస్తే 48 వస్తుంది, 12 4 ఆన్సర్ ఓకేనా. సో ఇలా ఈజీగా కూడా చేయొచ్చు, పెన్ను పెట్టాల్సిన పనే లేదు వీటికి. కాకపోతే కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, ఇది ఇలా చేస్తే ఎలా వస్తుంది, ఇలా చేస్తే ఎలా వస్తుంది, లాస్ట్కి మనకి ఇలా అర్థమవుద్ది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షార్ట్ కట్స్ మీకు వస్తాయి, ఈజీగా చేస్తారు ఓకే. సో ఈ ప్రాబ్లం చూడండి, సేమ్ అదే మోడల్, కాకపోతే మీరు ఏది ఇచ్చినా కానీ ఈజీగా చేయాలి ఓకేనా. సో మళ్ళీ ABCD అనుకుంటాం, ఇది ఫార్ములా బేస్డ్. సో ఇక్కడ అంతిముల లబ్ధం మధ్యముల లబ్ధం. ఈసారి ఏమడిగాడో చూడండి,
ఎక్స్ విలువ కనుక్కోండి. దీన్ని చూడండి, మనకి ఇక్కడ తీసేద్దాం, 12 తీసేద్దాం. ఎక్స్ విలువ చూడండి. ఇప్పుడు మనకి సి కావాలి అంటే ఏంటి, 3వ అనుపాతం కావాలి. ఓకేనా. సో 3వ అనుపాతాన్ని మనం థర్డ్ ప్రొపోర్షన్ అంటాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు అడుగుతాను కాబట్టి ఎక్స్ విలువ కొనుక్కోండి అని చెప్పేసి అడుగుతాడు, లేదంటే 3వ అనుపాతం కొనుక్కోండి అని చెప్పేసి కూడా అడుగుతుంటాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, తృతీయ అనుపాతం ఇలా అడుగుతాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, సేమ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏం అడిగాడు, మనకి సి కావాలి. సి ఇక్కడ ఉంది కదా, సో బీసీ ఇటు తీసుకెళ్ళి ఏడి ఇటు వేస్తాం. సో సి కావాలి కాబట్టి ఏడి బై బి వస్తుంది. ఇది ఫార్ములా. ఓకేనా. చాలామంది ఇదే బట్టి పట్టించేస్తారు. సో ఇది మనకు కావాలి. ఇప్పుడు సి వాల్యూ మనకు కావాలి, ఎక్స్ విలువ. ఓకే. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఇక్కడ వేసేద్దామా. ఎంత వస్తుంది, ఏడి అంటే ఏ ఇంటూ 6 ఇంటూ 8 బై బి కావాలి మనకి. బి అంటే 4 వేస్తాం. ఓకేనా. సో కట్ చేయండి, 4 1s 4 2s 6 ఇంటూ 2 12. ఓకేనా. వచ్చిందా 12. ఓకేనా. సో ఇలా చేస్తాం. ఇప్పుడు సి వాల్యూ మనకి ఎంత వచ్చినట్టు, ఈ సి వాల్యూ 12 వచ్చినట్టు, అదే ఎక్స్. ఓకేనా. సో ఇలా చేస్తాం. దీన్ని మనం షార్ట్కట్లో చేయాలంటే సింపుల్గా 6 4 x 8 వేస్తాం. అంతిమలో లబ్ధం, మధ్యంలో లబ్ధం. ఓకేనా. సో 6 ఇంటూ 8 వేస్తాం. మనకు ఎక్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇది వేసుకుందాం. 4x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8. సో ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు, 6 ఇంటూ 8 బై 4. 4తో కట్ చేస్తాం, 2 ఓకే. 6 ఇంటూ 2 ఎంత అవుద్ది, 12. ఎక్స్ వాల్యూ ఎంత అవుద్ది, 12. ఓకేనా. సో ఇలా చెయ్యాలి ఇవి. నెక్స్ట్ మనకి చతుర్థ అనుపాతం కూడా అడుగుతుంటాడు. ఈ 4th దాన్ని చతుర్థ అనుపాతం అంటారు. అది కూడా చేద్దాం. సో ఈ ప్రాబ్లం చూడండి, చతుర్థ అనుపాతం అడుగుతాడు. ఇప్పుడు నేను ఇన్ని చెప్తున్నా కదా, ఈ 4 సార్లు చెప్పాను చూడండి, 1 2 3 4. రేపు మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అడిగేస్తాడు. అందుకే ప్రతిదీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమెటిక్ నేర్చుకునేటప్పుడు ఓపిక, సహనం అనేది చాలా ఉండాలి. అప్పుడే కాన్సెప్ట్ అర్థమవుద్ది. స్పీడ్గా వెళ్ళే బండికి యాక్సిడెంట్ అయినట్టు ఏదో ఆత్రమాత్రంగా నేర్చుకుని వెళ్ళామంటే ఆ సబ్జెక్ట్ దేనికి పనికిరాదు. జాగ్రత్తగా వినండి అందుకే. ఓకే. సో ఇక్కడ 6 4 12 ఎక్స్ విలువ కొనుక్కోమంటాడు. ఓకేనా. సో దీన్నే మనం 4వ అనుపాతం కొనుక్కోండి అంటాడు, లేదంటే 4th ప్రపర్సన్ కొనుక్కోండి అంటాడు. ఫైండ్ 4th ప్రపర్సన్ కొనుక్కోండి అని చెప్పేసి ఇలా అడుగుతాను. ఇంగ్లీష్లో మనకి చతుర్థ అనుపాతం అంటారు. ఓకే. తెలుగులో చతుర్థ అనుపాతం అంటారు, 4వ అనుపాతం అంటారు. ఓకేనా. సో ఇలా మనం దీన్ని చేయాలి. ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాకలాగే ఇవన్నీ ఏబీసీలు అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ ఇది మీరు ఫాలో అవ్వండి. ఈ ఏబీసీలు ఎందుకు చెప్తానంటే ఎప్పుడైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇది కొంచెం యూజ్ అవుతాయి. ఓకేనా. సో అందుకు ఇవి ఎందుకు చెప్తానంటే ఎలా చేయాలనేది ఏబీసీలు వేసే రేపు మీరు అక్కడ కొంచెం ఈ ఏజెస్ దగ్గరైనా, లేదంటే ఆ భాగస్వామ్యం, లాభ నష్టాలు అక్కడ కొంచెం మీకు యూజ్ అవుతాయి. ఓకే. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర అందుకు చెప్తున్నా. చూడండి, ఇప్పుడు మనకి ఇది ఏబిసిడి అంతిమలో లబ్ధం, మధ్యమలో లబ్ధం వేస్తాం. ఇప్పుడు మనకి ఏం అడిగాడో చూసుకోవాలి. డి కదా. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఓకేనా. సో ఈ డి కావాలి కాబట్టి బీసీ అటు నుంచి ఏని కిందకి పంపించేస్తాం. ఓకేనా. సో బాగా ఇస్తుంది. ఇప్పుడు మనకి డి వాల్యూ ఎంత, ఎక్స్ వేసిన ఒకటి వేయకపోయినా ఒకటే, డైరెక్ట్ వేసి వచ్చేవి. బీసీ మనకు కావాలి కాబట్టి బి ఎంత 4, సి ఎంత 12, ఏ ఎంత 6. ఓకేనా. సో ఇప్పుడు కట్ చేయండి. 6 1s 6 2s 4 ఇంటూ 2 8. ఎక్స్ వాల్యూ 8 వచ్చిందా, 8. సో ఇది 4th ప్రపర్సన్, చతుర్థ అనుపాతం, 4వ అనుపాతం కొనుక్కోండి అని చెప్పేసి రేపు మీకు క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ నెంబర్స్ అనేవి కొంచెం చిన్నగా ఇవ్వచ్చు, పెద్దగా ఇవ్వచ్చు, చెప్పలేం. ఓకే. సో మనం మాత్రం ఇలా ఈజీగా చేయాలి. దీన్ని మనం ఎలా చేస్తాం, ఇప్పుడు 6 రాస్తాం, 4 రాస్తాం, 12 రాస్తాం, 8 రాస్తాం. ఓకేనా. అంతిమలో లబ్ధం, మధ్యమలో లబ్ధం. ఇక్కడ ఎక్స్ వేద్దాం, డైరెక్ట్ ఇది రాసిస్తాను నేను. ఓకే. సో ఎక్స్ విలువ కొనుక్కోమంటారు కాబట్టి ఇలా 6x 4 ఇంటూ 12 అంతిమ లబ్ధం, మధ్యమ లబ్ధం. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 6 ఇది డైరెక్ట్ వేసేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, 6 12. ఓకేనా. 8 వచ్చిందా, 4 ఎక్స్ వాల్యూ ఎంత 8. ఓకేనా. సో ఇలా సింపుల్గా కట్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా అడిగితే ఇలా చెయ్యాలి. ఓకే. ఇది మీరు పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఇలా వేసి ఇదంతా మీకు అర్థం అవ్వాలని చెప్పాను. ఇలా చేయకూడదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఒక మోడల్. ఓకే. ఇలా ఇస్తే ఇలా చెయ్యాలి. సో రెండోది కూడా ఉంటుంది, కంటిన్యూస్డ్ ప్రపోర్షన్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంటుంది. అది కొంచెం వేరే దీనికంటే. ఓకేనా. సో అది కూడా ఎలా చేద్దామో చెప్తా. ఒక్కసారి ఇది కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. ఇంకొకసారి మీరు చదువుకోండి. ఇది ద్వితీయ అనుపాతం అంటారు, దీన్ని చతుర్థ అనుపాతం అంటారు. ఈ మధ్యలో 3వ దాన్ని తృతీయ అనుపాతం అంటారు, 4వ దాన్ని చతుర్థ అనుపాతం అంటారు. ఓకేనా. సో ఇవన్నీ మీరు 1కి 2 సార్లు చదువుకుంటే క్వశ్చన్ మిస్ అవ్వదు. ఓకే. సో ఈ సెకండ్ మోడల్ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే కంటిన్యూస్డ్ ప్రపోర్షన్
క్రమముగా అనుపాతంలో ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. వీటిని మనం ఎలా ఇస్తాడంటే మనకి ఫస్ట్ ఇందాక మనం 4 వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, 4 వాల్యూస్ రాసుకుని ఒకటి మిస్ చేస్తే అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా ఈజీగా మీకు. సో ఇందాక మనం చేసింది ఏంటంటే అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం. కానీ ఇప్పుడు ఒక నిష్పత్తి సంథింగ్ ఏదైనా ఉంటే A:B అనేది ఉంటే ఈ రెండు ఎంత సమానం అయితే తర్వాత B:C ఈ రెండు కూడా సమానం అవ్వాలి. సో ఇలాంటిది ఎప్పుడైనా వస్తే దీన్ని కంటిన్యూస్డ్ ప్రపోర్షన్ క్రమముగా అనుపాతంలో ఉన్నాయి అంటారు. ఓకేనా, సో మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ A:B:C:D. ఇందాక మనం ఏం రాసాం, అంతిమ లబ్ధం మధ్యమ లబ్ధం రాసాం. కానీ ఇక్కడ చూడండి ఒక్క నిష్పత్తి ఇదే సమానంగా ఉండాలి, ఇది సమానంగా ఉండాలి. సో ఇలా ఎప్పుడైనా ఉంటే దీన్ని మనం కంటిన్యూస్డ్ ప్రపోర్షన్ అని చెప్పేసి అంటుంటాం. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. ఎలా అడుగుతాడో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ కట్గా వినండి. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇందాక మనకి 4 ఇచ్చాడు. ఓకేనా, సో ఎక్స్ వాల్యూ కొనుక్కున్నాం. దాన్ని మనం అనుపాతంలో 3వ అనుపాతం అలా ఎలా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎక్కడ ఇలా చూడండి 2 ఇచ్చాడు, 4, 6 ఇచ్చే 3వ అనుపాతం కొనుక్కోండి అంటాడు. ఓకేనా, సో ఇలా ఎప్పుడైనా ఇస్తే మనం షార్ట్ కట్స్లో దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడు కూడా ఈ 4, 6 ఇలా రాస్తామా, ఇది ఫస్ట్ అనుపాతం. ఓకేనా, మొదటిది, ఇది సెకండ్ది. ఈ సెకండ్ దాన్ని మళ్ళీ రాసుకోవాలి. ఓకేనా, సెకండ్ దాన్ని మళ్ళీ రాసుకోవాలి, అర్థమవుతుందా? సో ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఓకేనా, సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రాబ్లం అనేది చెయ్యాలి. సో ఇప్పుడు చూడండి 1, 2 మొత్తం 4 రావాలి. ఇలా చేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలంటే ఇంకోసారి చెప్తే చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది 4, 6, 3వ అనుపాతాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. అర్థమైందా? కానీ మనం ఏం చేస్తాం, ఈ 6ని 2 సార్లు రాసుకుంటున్నాం. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఇది 4, 6, 6 ఎక్స్. ఓకేనా, సో ఇలా రాసుకోవాలి. ఇది ఎప్పుడైనా 3వ అనుపాతం, తృతీయ అనుపాతం, థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ఇలా చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఇది వస్తుంది. ఓకేనా, అంతిమంలో ఇది మధ్యమలో. ఓకేనా, సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 4x 6 × 6 ఎంత వస్తుంది, 6 × 6 వేద్దాం. తర్వాత x = 6 × 6/4 వేద్దాం. ఓకేనా, సో కట్ అవుద్దా, 2 2s 2 3s మళ్ళీ 3s. ఓకేనా, సో x = 9 వచ్చింది చూడండి. సో ఇలా చేయాలి ఇది. ఓకేనా, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా వస్తే మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా రాసుకోవాలి. 4, 6 ఎక్స్. ఈ ఎక్స్ అనేది మనకి థర్డ్ ప్రపోర్షన్ అని చెప్పేసి వీడు అడిగింది రాసుకుంటాం. కానీ మనకి ఈ అనుపాతం ప్రాబ్లం చెయ్యాలంటే 4 కావాలి కాబట్టి ఈ వాల్యూని, ఈ సెకండ్ వాల్యూని 2 సార్లు వేసుకుంటాం. ఓకేనా, సో అప్పుడు మనకి వాల్యూ అనేది వస్తుంది. సో ఇలా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అడుగుతుంటాడు థర్డ్ ప్రపోర్షన్, ఫైండ్ థర్డ్ ప్రపోర్షన్, 3వ అనుపాతం, తృతీయ అనుపాతం తెలియజేయండి అని చెప్పేసి అడుగుతుంటాడు. సో ఇంకొక ప్రాబ్లం చేద్దాం. దీంట్లోనే ఇంకొకటి ఉంటుంది, మీన్ కొనుక్కోమంటాడు. సో మిడిల్లో ఉన్నది, అది కూడా చేద్దాం. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, 2:32 అనుపాత మధ్యమము ఎంత అంటాడు. ఓకేనా, సో ఈ 2:32 ఉన్నాయి కదా, వీటి యొక్క అనుపాత మధ్యమము ఎంత అని చెప్పేసి క్వశ్చన్. దీన్ని కూడా ఇప్పుడులాగే మనం చేసినట్టు చేయాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, 4 సంఖ్యలు ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం ఈజీగా చేయొచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ట్రిక్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వీటికి ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా, ఫార్ములాస్ ఉంటాయి కానీ అవి మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, A:B ఓకేనా ఈక్వల్ అయితే B:C కూడా ఈక్వల్ అవ్వాలి, ఇది ఈక్వల్ అవ్వాలి, ఇది ఈక్వల్ అవ్వాలి అని చెప్పేసి దీని యొక్క స్టాటిస్టిక్స్. సో ఇలా మనకి తెలియాలి. ఇక్కడ దీనికి మనకి ఇప్పుడు ఏమంటుండో మధ్యమము ఎంత అంటుండో. మధ్యమము అంటే ఏంటి, మీన్. ఓకేనా, మిడిల్లో ఉన్న వాల్యూస్. సో మనకి ఇవి కావాలి. ఓకేనా, సో ఇవి కావాలి కాబట్టి B² = AC చేస్తే వచ్చేస్తుంది. B² అంటే మనకి ఇక్కడ చూడండి మధ్యమములు కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఈ 2 కూడా చివరి అవుతుంది. ఇది మొదటిది, ఇది 4th అవుద్ది. B² అనేది మిడిల్ అవుద్ది. సో 2 × 32 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది ఎలా చేయొచ్చు, B² 2 × 32 ఎంత వస్తుంది, 64. సో ఈ B ఇక్కడ పెట్టుకొని స్క్వేర్ పంపిస్తే దీనికి రూట్ అవుద్ది. ఓకేనా, సో B = ఎంత అవుద్ది అప్పుడు 8 × 64 కదా, సో 8 అనేది అవుద్ది. ఓకేనా, సో ఇలా చేయొచ్చు. ఇలా ఒకటి. సో లేదు మాకు ఇవేం గుర్తుండవు బ్రో అని చెప్పేసి అంటే ఈజీగా ఎలా చేయొచ్చో చెప్తే చూడండి. అందుకే ఇందాక చాలా ఈజీగా చెప్పేస్తాను. సో 232ల అనుపాత మధ్యమం, ఇది మీన్ ప్రపోర్షన్ అని చెప్పేసి అడుగుతుంటాడు. మీన్ అని చెప్పేసి ఇంగ్లీష్ వాళ్ళకి, తెలుగు మీడియం అయితే మధ్యమము అని చెప్పేసి అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2 ఇచ్చాడు,
32 ఇచ్చాడు. ఈ 32 అనేది మనకి ఫోర్త్ది. ఓకేనా. ఇక్కడ మనకి చూడండి పక్కన ఎక్స్ వేసుకుంటే ఇందాక మనం ఆర్ అనేది మళ్ళీ వేసుకున్నాం కదా, సో మళ్ళీ ఈ ఎక్స్ని ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా. సో ఇందాక మనం ఏం చేస్తాం, ఆర్ అనేది ఇక్కడ ఉంటే మళ్ళీ దాన్ని డబల్ వేసుకున్నాం. సో యాజ్ టీజ్గా మనం ఇదిలా వేసుకుంటాం ఎక్స్ అనేది. ఓకేనా. సో మిడిల్లో ఉన్నదాన్ని 2 సార్లు వేసుకుంటే మనకి ఈ లాజిక్ అర్థమైతే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి అంత్యములు, ఇవి మధ్యములు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 32. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఎంత అవుద్ది, ఇది 32, 2 32 64 యాజ్ టీజ్గా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ నోట్ పంపిస్తే ఇది రూట్ అవుద్ది. ఓకేనా. సో ఎక్స్ ఎంత అవుద్ది అప్పుడు 8 అవుద్ది. ఓకేనా. ఎలా బ్రో అసలు ఇది రూట్ ఎలా తీస్తున్నామంటే, రూట్ అంటే ఏమీ లేదు, 8 ఇలా చేయాలి. ఓకే. 8 ఇంటూ 8 64. ఓకేనా. సో ఇలా సేమ్ నెంబర్తో ఇది కట్ అవ్వాలి ఈక్వల్గా. సో అప్పుడు మాత్రమే మనకి ఈ రూట్ తీసేయడానికి అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనేది వచ్చింది. ఓకేనా. సో ఇలా ఎప్పుడైనా మధ్యమము ఇలా అడిగితే ఈ ప్రాసెస్లో చేయాలి. మిడిల్లో ఉన్న వాల్యూ ఈ సెకండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డబల్ చేసుకుంటే థర్డ్ అనుపాతం మనకి అదే థర్డ్ ప్రొపోర్షన్, మూడో అనుపాతం, అలాగే ఈ మధ్య అనుపాతం అని చెప్పేసి ఈజీగా ఆన్సర్ వస్తుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లం చూడండి, 3:27 అనుపాత మధ్యమము తెలపండి. మీన్ ప్రొపోర్షన్, ఇంగ్లీష్లో ఫైండ్ మీన్ ప్రొపోర్షన్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో 3:27 ఇచ్చాడు. సో ఇందాక చెప్పినట్టు మనం అలా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు సింపుల్గా చెప్తే చూడండి, 3 ఉంది. ఓకేనా. 27 ఉంది. ఈ రెండు కూడా ఇది ఫస్ట్, ఇది ఫోర్త్ అనుకుంటే ఎక్స్ అనేది మనకి సెకండ్ అవుద్ది. ఓకేనా. సో మధ్యలో ఉన్నదాన్ని 2 సార్లు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఎక్స్ వేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకి అంతిమ లబ్ధం, మధ్యమ లబ్ధం, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 27. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఎంత వస్తుందో చూడండి, 3 7 21, 1 2 ఉంటుంది, 3 6 7 8. ఓకే. 81 అనేది వస్తుంది. సో ఎక్స్ ఇక్కడ ఉంచుకొని 81కి మనం రూట్ పెడితే అప్పుడు ఏమవుద్ది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతలో కట్ అవుతుంది చూడండి, 9. ఓకే. 9 ఇంటూ 9 81. సో 9 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇలా ఈజీగా చేయాలి. ఇలాంటివి ఎప్పుడైనా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ అనుపాత మధ్యమం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ నెంబర్స్ అయినా ఇవ్వనియండి, మీరు చేసే ప్రాసెస్ ఇదే. ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా, ఎంత చిన్న నెంబర్స్ ఇచ్చినా ఇదే ప్రాసెస్ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 0.32 0.02ల అనుపాత మధ్యమం కొనుక్కోండి అని చెప్పేసి అంటుండు. సో అనుపాత మధ్యమం అంటే మీన్ ప్రొపోర్షన్. ఓకేనా. సో 0.32 0.02. సో ఇలాంటివి వేస్తుంటాడు అప్పుడప్పుడు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో చూడండి, 0.32 ఇచ్చాడు, అలాగే మనకి ఫోర్త్ది 0.02 ఇచ్చాడు. ఓకేనా. సో మధ్యలో మనం ఇది ఎక్స్ వేసుకుంటాం, దాన్ని మళ్ళీ ఎక్స్గా రాసుకుంటాం. ఓకేనా. సో ఇలా రాసుకున్న తర్వాత మనకి ఇవి మొత్తం అంతిమ లబ్ధం, ఇవి మధ్యమ లబ్ధం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.32 ఇంటూ 0.02 అనేది వేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు చూడండి, ఇక్కడ చూడండి, ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అనేవి ఎన్ని జీరోస్ తర్వాత ఉన్నాయో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే 2 జీరోస్ తర్వాత ఉన్నాయి. సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు 2 జీరోస్ అనేది, ఒక జీరో ముందు ఇది వస్తుంది. డబల్ డిజిట్ వస్తే ఇక్కడ చూడండి 2 వస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది మొత్తం ఇంటూ చేస్తే 2 2 4 2 3 6 64. ఓకేనా. 0.64 అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 0.64 అనేది వచ్చింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఆ స్క్వేర్ని దీనికి విడద్దాం, రూట్ అవుద్ది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎంత అవుద్దో చూడండి, ఇక్కడ చేస్తా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64, 8 ఇంటూ 8 64. ఓకేనా. 8 8 64. సో అప్పుడు మనకి 8 8 64 వస్తుంది, కరెక్టే. కానీ ఈ జీరోస్ అనేది ఎలా వేసుకుంటామో ఇప్పుడు చూడాలి. 0. ఓకేనా. సో సింగిల్ డిజిట్ వస్తుంది, 8 అనేది సింగిల్ డిజిట్. సో మళ్ళీ 0 పెట్టి 8 వేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుద్ది, ఇది లేదు 0.08 ఇది ఆన్సర్. ఓకేనా. సి అనేది మనకు ఆన్సర్ వస్తుంది. చాలా వరకు ఇది వస్తుంది. ఈ ప్రాబ్లం చేస్తారు, ఇది చేసి ఏం చేస్తారంటే చాలా కాన్ఫిడెంట్గా ఇది పెట్టేస్తారు. ఇది ఈ పాయింట్స్తో మనకేం సంబంధం లేదు, ఏదో ఒకటి వేసేద్దామని చెప్పేస్తే ఇది పెట్టేయచ్చు 8. ఓకే. సో అలా ఏమీ చేయకుండా కొంచెం మీరు ఈ పాయింట్స్, ఈ జీరోస్ ఇవి కూడా కొంచెం చెక్ చేసుకుంటా చేయాలి. ఓకేనా. సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 0.08. అదే కాబట్టి మనకి ఏదైనా 12 ఇలా వస్తే ఒక 0 వచ్చి ఇలా వస్తుంది. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో నిష్పత్తుల్లో మనం చాలా క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, మోడల్స్ అన్నీ కవర్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసాం. ఓకేనా.
మళ్ళీ ఒక్కసారి టైం ఉంటే ఫస్ట్ వీడియోస్ నుంచి ఇంతవరకు చూడండి, మీకు చాలా చాలా యూజ్ అవుద్ది నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఇవి గుర్తుపెట్టుకోండి. వర్గ నిష్పత్తి అంటే ఏంటి, అలాగే ఈ ఘన నిష్పత్తి అంటే ఏంటి, వర్గ మూల నిష్పత్తి అంటే ఏంటి, ఘనమూల నిష్పత్తి అంటే ఏంటి, ఆ తర్వాత ఈ విలోమ నిష్పత్తి అంటే ఏంటి, ఇవన్నీ బహుళ నిష్పత్తి అంటే ఏంటి, అలాగే ఇప్పుడు అనుపాతం అంటే ఏంటి, ఇందులోనే అనుపాతం మధ్యమం. ఓకేనా? సో ఇవన్నీ కూడా, అలాగే ద్వితీయ అనుపాతం, తృతీయ అనుపాతం, తర్వాత ఈ చతుర్థ అనుపాతం, ఇవన్నీ కూడా గన్ షార్ట్ క్వశ్చన్స్. ప్రతి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చేయాలనేది. అందుకే మీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా ఇలాంటి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ఎక్కువగా. గన్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇలా ఇచ్చేసి చతుర్థ అనుపాతం కొనుక్కోండి అంటాడు, లేదంటే ఘనమూల నిష్పత్తి కొనుక్కోండి అంటాడు, లేదంటే వర్గమూల నిష్పత్తి కొనుక్కోండి అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తుంటాడు. అవన్నీ మీరు చేయండి. ఓకేనా? మనకు టైం లేక ఎక్కువ మోడల్స్ మనం అంటే మోడల్స్ అన్నీ కవర్ చేస్తాం ఆల్మోస్ట్. కాకపోతే ఒక మోడల్ తీసుకొని 1-2 ప్రాబ్లమ్సే చేసాం, ఎక్కువగా చేయడానికి మనకు టైం లేదు కాబట్టి. సో అలా మనం ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసాం. ఈ నిష్పత్తులు అనేవి చాలా ఇంపార్టెంట్. టైం ఉంటే మొత్తం ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం భాగస్వామ్యం, ఓకేనా, పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేస్తాం. అందులో ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఒక్కసారి మళ్ళీ చూడండి, క్లాసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత ఉపయోగపడితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.